श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कैयैलहरीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు కూడా 77 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇవాళ చెప్పుకోబోయే శ్లోకం 78వది. ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా నాభిని గురించి వర్ణించడం అనేది జరిగింది. స్థిరో గంగావర్త స్తన ముకుళ రోమావళిలత కళావాలం కుండం కుసుమ సరతేజోహుతభుజ రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిసనయనానాం విజయతే. స్థిరో గంగావర్తః స్తనముకుళ రోమావళిలతా కళావాలం కుండం కుసుమసరతేజో హుతభుజః రతేః లీలాగారం కిం అపి తవ నాభిః గిరిసుతే బిలద్వారం సిద్ధేః గిరిస నయనానాం విజయతే. హే గిరిసుతే, ఓ పార్వతపుత్రిక పార్వతి, తవ నీ యొక్క నాభిహి బొడ్డు స్థిర నాశనము లేని శాశ్వతమైన గంగా ఆవర్త గంగా నదిలో నీటి సుడి స్తనముకుళ స్తనములు అనే పూల మొగ్గలు పూసిన రోమావళి నూగారు అనే లతా తీగ యొక్క కళ తీరునకు రేఖకు ఆవాలం పాదు అయినది. బొడ్డు అనే పాదు నుండి నూగారు అనే తీగ బయలుదేరి స్తనములు అనే 2 మొగ్గలను పూసిందని భావం. కుసుమసర పూలబాణముల కలవాడైన మన్మధుని తేజ పరాక్రమమనే హుతభుజ అగ్నిహోత్రునకు కుండం హోమగుండము రతే రతీదేవికి మన్మధుని భార్య అయిన రతీదేవికి లీలాగారం విలాసగృహము గిరిస సదాశివుని యొక్క నయనానాం నేత్రముల యొక్క సిద్ధే తపస్సిద్ధికి తపస్సు సిద్ధి పొందడానికి బిలద్వారం గుహద్వారము కిం అపి కిమపి ఇటువంటిదేని చెప్పడానికి వీలు కాని అనిర్వాచ్యమైన సౌందర్యము కలదై విజయతే విరాజిల్లుతోంది. తల్లి పార్వతీదేవి, నీ నాభి కదలిక వినాశనము లేని స్థిరమైన గంగానదిలో నీటి సుడి నీ నాభిస్తనములనే పూలమొగ్గలను పూసిన నూగారు అనే తీగకు పాదు. నీ నాభి మన్మధుడి తేజస్సు అనే అగ్నికి హోమగుండము. నీ నాభి రతీదేవికి క్రీడాగృహము. నీ నాభి ఈశ్వరుని నేత్రముల యొక్క తపస్సిద్ధికి గుహద్వారము. ఈ విధముగా నీ నాభి వర్ణించడానికి వీలు కానంత అనిర్వాచ్యమైన శోభను కలిగిస్తోంది అని ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నాభి అనగా బొడ్డు గురించి ఆదిశంకరాచార్య గారు చక్కగా వర్ణించడం అనేది జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.